హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బఠానీతో టేస్టీ స్నాక్స్. ఇది మనకి స్వీట్ షాప్లో కూడా దొరుకుతుంది. ఈ సీజన్లో మనకి బఠానీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి బఠానీలు తెచ్చుకొని చక్కగా ఒలిసిన రోజున ఇలా ఒక టవల్లో కానీ కాటన్ క్లాత్లో కానీ యాడ్ చేసి మూట కట్టి పెట్టారంటే మరుసటి రోజుకి చక్కగా అన్ని బఠానీలు ఇలా మొలకలు వచ్చేస్తాయండి. చూడటానికి చాలా బాగుంటాయి. మనం స్నాక్స్ రెడీ చేసుకునేటప్పుడు ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వచ్చిన ఈ మొలకల్ని ఒక క్లాత్ పైన పల్స్గా పరుచుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవాలి అనుకుంటే ఎండలో ఒక అరగంట సేపు ఆరబెట్టవచ్చు. లేదంటే ఫ్యాన్ గాలిని పెట్టారనుకోండి, ఒక 2 గంటల సేపు అయినా ఇవి తడి లేకుండా ఆరనివ్వాలి. ఇలా ఆరితేనే మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా ఆరి ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాగనివ్వాలి. ఇలా కాగిన తర్వాత జాలెలు గట్టి తీసుకుని అందులోకి కొన్ని బఠానీలు యాడ్ చేసుకుని చక్కగా ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల కిందున్న బఠానీలన్నీ పైకి వచ్చి చక్కగా వేగుతీయండి. ఈ విధంగా కనుక ఫ్రై చేసుకున్నారంటే అన్నీ ఒకే విధంగా వేగి ఇలా ఉంటాయి. ఇవి వేగినాయి అని మీకు తెలియాలి అంటే సౌండ్ని గమనించాలండి. చక్కగా మంచి సౌండ్ వస్తాయి. ఇలా వచ్చినాయి అంటే కరెక్ట్గా వేగినట్టు. అలా వేపటం కొత్త వారికి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి చూడండి, ఈ పద్ధతిలో కూడా చక్కగా వీటిని వేయించుకోవచ్చు. ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇలా కూడా వేయించుకుని చక్కగా క్రిస్పీగా అయ్యి కలర్ మారిన తర్వాతే వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా బఠానీని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేయచ్చు. తర్వాత ఇదే ఆయిల్లో ఒక కట్ట కరివేపాకు యాడ్ చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ నుంచి ఆయిల్ని తీసేయాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఇందులో ఉండనియాలి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ అంటే మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుని వాటిని బాగా దంచి ఆ పొడి యాడ్ చేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న బఠానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ టైంలో పచ్చి కారం, పచ్చి సాల్ట్ యాడ్ చేస్తారండి. అలా యాడ్ చేయకుండా ఇలా యాడ్ చేయండి. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది. చివరిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈ స్నాక్స్ని ఇలా రెడీ చేసుకోవచ్చు. తినడానికి రుచిగా భలే ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే మీరు స్వీట్ షాప్లో అస్సలు కొనరండి. ఎంతో టేస్టీగా మన ఇంటిలోనే హెల్తీగా మొలకలెత్తిన బఠానీతో ఇలా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.